ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో గో టు స్పెషల్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆప్షన్స్ గురించి క్లియర్ గా నేర్చుకుందామండి. ఈ ఆప్షన్స్ అనేది మనం చేసే వర్క్ ను బట్టి, అందులో ఉన్న డేటాను బట్టి ఈ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చూడండి ఎస్ ముందుగా ఈ గో టు స్పెషల్ ఆప్షన్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా గో టు అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేసి ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. స్పెషల్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి మీకు గో టు స్పెషల్ విండో ఓపెన్ అవుతుందండి. ఇందులో కనిపించే ప్రతి ఆప్షన్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. లేదా మీరు డైరెక్ట్ గా ఫైండ్ అండ్ సెలెక్ట్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఆప్షన్ ఉంటుందండి గో టు స్పెషల్, అప్పుడు కూడా మీకు డైరెక్ట్ గా విండో ఓపెన్ అవుతుందండి. లేదా వీటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి. గో టు లోకి వెళ్ళాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జి. ఇప్పుడు మీరు స్పెషల్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి గో టు స్పెషల్ విండో ఓపెన్ అయింది. లేదా కంట్రోల్ జి గో టు లోకి వెళ్ళిన తర్వాత స్పెషల్ అనే బటన్ క్లిక్ చేయాలంటే కూడా డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి ఆల్ట్ ఎస్. అంటే మీరు కంట్రోల్ జి గో టు లోకి వెళ్ళండి, దాని తర్వాత ఎప్పుడైతే ఆల్ట్ ఎస్ అంటారో మీకు గో టు స్పెషల్ విండో అయితే ఓపెన్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో కనిపించే ఫస్ట్ ఆప్షన్ కామెంట్స్. ఎక్సెల్ సెల్స్ లో డేటా అనేది ఎంటర్ చేస్తామండి, ఆ డేటాకి ఎడిషనల్ డేటా కూడా యాడ్ చేయొచ్చండి. ఇదిగోండి ఈ విధంగా. అలా మీరు డేటా అనేది ఎడిషనల్ డేటా అనేది టెక్స్ట్ రూపంలో యాడ్ చేయొచ్చు, పిక్చర్స్ ఫార్మేట్ లో కూడా ఈ విధంగా యాడ్ చేయొచ్చండి. వీటినే మనం కామెంట్స్ అంటారు. ఈ కామెంట్స్ ని మీరు సెలక్షన్ చేయాలనుకోండి ఇండివిజువల్ గా ఈ విధంగా సెలక్షన్ చేయాల్సిందే. వీటిని ఎడిట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇండివిజువల్ గా సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ కామెంట్, డిలీట్ కామెంట్ ఇలా చేయాల్సిందేనండి. లేదా మల్టిపుల్ కామెంట్స్ అనేది సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి ఈ విధంగా సెలక్షన్ చేయాల్సిందే. అలా కాకుండా సెలెక్ట్ చేసిన టేబుల్లో ఎన్ని కామెంట్స్ అయితే ఉన్నాయో ఎట్ ఏ టైం ఒకేసారి సెలక్షన్ చేయాలి, డిలీట్ చేయాలి. అలా చేయాలంటే మీరు ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈ టేబుల్ ని సెలక్షన్ చేసిన తర్వాత ఇందులో పర్టికులర్ గా కామెంట్స్ మొత్తం సెలక్షన్ అవ్వాలనుకుంటే మీరు గో టు లోకి వెళ్ళండి. హోమ్ ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ లో గో టు, లేదా డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పాను కదండి కంట్రోల్ జి. అలానే స్పెషల్ లోకి వెళ్ళాలంటే ఆల్ట్ ఎస్. డైరెక్ట్ మనకి గో టు స్పెషల్ విండో అయితే ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు డిఫాల్ట్ గా మనకి కామెంట్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ లో ఉందండి. ఎప్పుడైతే ఓకే అంటారో సెలెక్ట్ చేసిన టేబుల్లో ఎన్ని కామెంట్స్ అయితే ఉన్నాయో మొత్తం సెలక్షన్ అవుతాయండి. ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలంటే ఏదైనా ఒక కామెంట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ కామెంట్ అనండి. కంప్లీట్ కామెంట్స్ అనేది మీకు డిలీట్ అయిపోతాయండి. ఓకేనా? ఈ విధంగా మల్టిపుల్ కామెంట్స్ ని అట్ ఏ టైం ఒకేసారి మీరు సెలక్షన్ చేయడానికి, వాటిని డిలీట్ చేయడానికి మనం యూజ్ చేసే ఆప్షన్ గో టు స్పెషల్ లో కామెంట్స్. అలానే నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫార్ములాస్. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి, ఇది ఒక స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ అండి. స్టూడెంట్ ఐడి నెంబర్స్, నేమ్స్, 3 సబ్జెక్ట్ మార్క్స్, ఆ మార్క్స్ ని బేస్ చేసుకుని టోటల్ ఫైండ్ అవుట్ చేసాం, యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేసాం, గ్రేడ్, రిజల్ట్, ఈ మొత్తం మనం ఫార్ములాస్ కూడా అప్లై చేసామండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన టేబుల్లో ఫార్ములా సెల్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ గా ఆ సెల్స్ మాత్రమే సెలక్షన్ అవ్వాలండి. అలా సెలక్షన్ అవ్వాలనుకుంటే మీరు ఆ డేటాని సెలక్షన్ చేసి గోటులోకి వెళ్ళండి కంట్రోల్ జి, స్పెషల్లోకి వెళ్ళాలంటే ఆల్ట్ ఎస్. మీకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ గో టు స్పెషల్ విండో ఓపెన్ అయింది కదండి. ఇప్పుడు ఫార్ములాస్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేయండి. ఇక్కడ 4 చెక్ బాక్సెస్ అయితే సెలక్షన్ లో ఉన్నాయండి. నెంబర్స్, టెస్ట్, లాజికల్స్, ఎర్రర్స్ మొత్తం సెలక్షన్ లోనే ఉన్నాయండి. ఎప్పుడైతే ఓకే అంటారో సెలెక్ట్ చేసిన టేబుల్లో ఫార్ములా సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సెలక్షన్ అయినాయండి. వీటిని మీరు మీకు కావాల్సినట్టుగా ఫార్మేట్ చేంజ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఓకేనా? అంటే ఇక్కడ ఫార్ములా సెల్స్ ని సెలక్షన్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి గో టు స్పెషల్ లో ఫార్ములాస్. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫార్ములా సెల్స్ లో వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఇక్కడ నెంబర్ ఫార్మేట్ లో వచ్చింది, అలానే టెస్ట్ ఫార్మేట్ లో వచ్చింది. వీటిని కూడా మీరు ఇండివిజువల్ గా సెలక్షన్ చేయించండి. ఫార్ములాస్ లోనే నెంబర్ వాల్యూస్ ని సపరేట్ గా సెలక్షన్ చేయాలి, టెస్ట్ ఫార్ములాస్ ని సపరేట్ గా సెలక్షన్ చేయాలి. అలానే ఇక్కడ ఎర్రర్స్ కూడా ఉన్నాయండి, సపరేట్ గా ఎర్రర్ సెల్స్ ని సెలక్షన్ చేయాలి అనుకుంటే మీరు సేమ్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ ని సెలక్షన్ చేశారు, గో టు లోకి వెళ్ళండి కంట్రోల్ జి, ఆల్ట్ ఎస్, గో టు స్పెషల్. ఇక్కడ ఫార్ములాస్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేశారండి. ఇందులో వాల్యూస్ ఉన్న ఫార్ములాస్ మాత్రమే సెలక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్స్ అనే చెక్ బాక్స్ ఒక్కటే సెలక్షన్ లో ఉంచండి. రిమైనింగ్ అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ టోటల్ యావరేజ్ వచ్చిన రిజల్ట్ అనేది నెంబర్ ఫార్మేట్ లో వచ్చింది కాబట్టి ఆ ఫార్ములా సెల్స్ మాత్రమే సెలక్షన్ అయినాయండి. లేదా ఫార్ములాస్ లో మీరు టెస్ట్ ఫార్ములాస్ మాత్రమే సెలక్షన్ చేయాలనుకుంటే నెంబర్స్, లాజికల్స్, ఎర్రర్స్ ఈ మొత్తాన్ని అన్సెలక్షన్ చేసి టెస్ట్ ఒక్కటే సెలక్షన్ చేశారండి. ఓకే అనండి. ఇక్కడ గ్రేడ్, రిజల్ట్ అనేది టెస్ట్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి ఆ సెల్స్ మొత్తం సెలక్షన్ అయినాయి.
అదే మీరు ఓన్లీ ఎర్రర్స్ ఒకటే సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశారనుకోండి, ఎర్రర్ సెల్స్ మాత్రమే సెలక్షన్ అవుతాయండి. వీటిని సపరేట్ ఫార్మేట్ తో ఈ విధంగా మీరు హైలైట్ చేసుకోవచ్చండి. ఇలా మీరు ఫార్ములా సెల్స్ ని సెలక్షన్ చేయడమే కాదండి, అందులో పర్టికులర్ నెంబర్స్ ని, ఎర్రర్స్ ని, అలానే టెస్ట్ ని ఇండివిడ్యువల్ గా మీరు సెలక్షన్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఫార్మేట్ తో హైలైట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఈ రిపోర్ట్ లోనే మనం ఇక్కడ ఐడి నెంబరు, నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ అనేది డైరెక్ట్ గా ఎంటర్ చేసాం. ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారా ఈ వాల్యూస్ అనేది వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ఏందండి, ఇప్పుడు డైరెక్ట్ గా ఎంటర్ చేసిన వాల్యూస్ అంటే ఈ నెంబర్స్ కావచ్చు అండ్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ అండి. వీటిని మనం ఇండివిడ్యువల్ గా సెలక్షన్ చేయొచ్చండి. మీరు ఇప్పుడు ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇందులో ఓన్లీ టెస్ట్ మాత్రమే సెలక్షన్ అవ్వాలి. ఫార్ములా అప్లై చేసిన టెస్ట్ కాకుండా కాన్స్టెంట్స్ ఏవైతే టెస్ట్ ఉందో అవి మాత్రమే సెలక్షన్ అవ్వాలి. ఎంప్లాయ్ నేమ్స్ అలానే హెడ్డింగ్స్. అప్పుడు మీరేం చేయాలండి, గోటులోకి వెళ్ళండి, కంట్రోల్ జీ, ఆల్ట్ ఎస్, గో టు స్పెషల్ లోకి వెళ్ళారు. కాన్స్టెంట్స్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేశారు. ఎప్పుడైతే సెలక్షన్ చేశారో వీటికి సంబంధించిన 4 చెక్ బాక్సెస్ అనేది సెలక్షన్ అయినా లేవా, ఇక్కడ మీరేం చేయొచ్చు, కాన్స్టెంట్స్ లోనే నెంబర్స్ ని సపరేట్ గా, టెస్ట్ ను సపరేట్ గా, ఎర్రర్స్ ని సపరేట్ గా ఇండివిడ్యువల్ గా సెలక్షన్ చేయొచ్చండి. లేదా మొత్తాన్ని సెలక్షన్ చేయాలనుకుంటే ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఫార్ములా సెల్స్ అనేది స్కిప్ అయ్యి రిమైనింగ్ వాల్యూస్ మొత్తం సెలక్షన్ అయినాయి, నెంబర్స్, టెస్ట్. అదే మీరు ఇక్కడ కాన్స్టెంట్స్ లో నెంబర్స్ తీసేశారు, లాజికల్స్, ఎర్రర్స్ తీసేశారు, ఓన్లీ టెస్ట్ మాత్రమే సెలక్షన్ అవ్వాలి. అప్పుడు ఏ సెలక్షన్ అవ్వాలి, ఎంప్లాయ్ నేమ్స్, ఓన్లీ హెడ్డింగ్స్. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, పర్టికులర్ గా ఆ డేటా సెల్స్ మాత్రమే సెలక్షన్ అని వీటిని మీరు సపరేట్ ఫార్మేట్ తో ఈ విధంగా మీరు హైలైట్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. ఓకేనా. చూడండి వ్యూయర్స్, అసలు ఈ కాన్స్టెంట్స్ ని ఇండివిడ్యువల్ గా నెంబర్స్, టెస్ట్ ఇండివిడ్యువల్ గా సెలక్షన్ చేయడం వల్ల యూజ్ ఏంటండి, ఎలాంటి రిపోర్ట్ లో యూజ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి, ఎంప్లాయ్ డేటా, ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఎంప్లాయ్ నెంబర్, నేమ్ ఒకే కాలంలో ఈ విధంగా టైప్ చేశానండి. అలా కాదండి, నాకు ఇక్కడ సపరేట్ కాలమ్స్ లో ఈ విధంగా రావాలి. ఐడి నెంబర్ సపరేట్ కాలంలో, నేమ్ అనేది సపరేట్ కాలంలో. ఇక్కడ ఎలాంటి డేటా లేదండి, తీసేశాను. ఇక్కడ నాకు ఐడి నెంబరు, నేమ్ సపరేట్ గా రావాలండి. ఇక్కడ చూస్తేనే ఒకే కాలంలో టైప్ చేశాను. అప్పుడు మీరేం చేస్తారు, ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీరు ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో సింబల్ క్లిక్ చేయండి. లాస్ట్ డేటా వాటికి మొత్తం సెలక్షన్ అయ్యింది. ఇప్పుడు మీరేం చేస్తారు, గో టు స్పెషల్ లోకి వెళ్ళండి, కంట్రోల్ జీ, గో టు ఆల్ట్ ఎస్, గో టు స్పెషల్ లోకి వెళ్ళారండి. ఇప్పుడు ఓన్లీ నెంబర్స్ మాత్రమే సెలక్షన్ అవ్వాలి. ఇవి ఫార్ములా సెల్స్ కాదు కదండి, కాన్స్టెంట్స్ కాబట్టి కాన్స్టెంట్స్, నెంబర్స్ అనేది ఉంచి రిమైనింగ్ మొత్తాన్ని అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేసాం. నెంబర్స్ ఒక్కటే సెలక్షన్ అయినాయా. ఇప్పుడు ఆ మొత్తాన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి. ఇప్పుడు ఐడి నెంబర్ కాలంలో ఫస్ట్ సెల్ ని క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ వి. ఇండివిడ్యువల్ గా పేస్ట్ అయిందా లేదా. అలానే మళ్ళీ ఎంప్లాయ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి గో టు స్పెషల్ లోకి వెళ్ళండి, కంట్రోల్ జీ, ఆల్ట్ ఎస్. ఇక్కడ మళ్ళీ అగైన్ కాన్స్టెంట్స్, ఇక్కడ టెస్ట్ అనేది సెలక్షన్ చేయాలి. కాన్స్టెంట్స్ లో టెస్ట్ ఒక్కటి సెలక్షన్ లో ఉంచి ఓకే ప్రెస్ చేశాను. టెస్ట్ ఒక్కటి సెలక్షన్ అయిందండి. కాపీ చేయండి, కంట్రోల్ సి. మళ్ళీ నేమ్ కాలంలో ఇండివిడ్యువల్ గా పేస్ట్ చేయండి. ఇలా ఒకే కాలంలో టెస్ట్, నెంబర్స్ ఉన్న డేటాను మీరేం చేశారు, ఇండివిడ్యువల్ కాలంలో సపరేట్ చేయొచ్చండి విత్ ఇన్ సెకండ్స్ లో. ఏ ఆప్షన్ ద్వారా, మీకు గో టు స్పెషల్ లో కాన్స్టెంట్స్. చూడండి వ్యూస్, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన రిపోర్ట్ లో అక్కడక్కడ బ్లాంక్ సెల్స్ ఉన్నాయండి. ఒక సేల్స్ రిపోర్ట్ కావచ్చు, అలానే స్టూడెంట్ రిపోర్ట్ కావచ్చు, అక్కడక్కడ బ్లాంక్ సెల్స్ ఉన్నాయండి. ఈ బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ అవ్వాలంటే మీరు కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. అలా కాకుండా ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. గో టు స్పెషల్ లోకి వెళ్ళండి, కంట్రోల్ జీ, ఆల్ట్ ఎస్. ఓకే, ఇక్కడ బ్లాంక్స్ అనే రేడియో బటన్ ఉందా లేదా, దీన్ని ఎప్పుడైతే సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా ఆ రిపోర్ట్ లో బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ అవుతాయండి. ఇలా మీరు బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ చేయాలంటే మీరు ఆ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. ఓకేనా. ఇక్కడ బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ చేయడమే కాదండి, ఇక్కడ ఈ బ్లాంక్ సెల్స్ లో పైన టాప్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఇక్కడ ప్లేస్ అవ్వాలండి. ఇక్కడ ఈసీ రావాలి. ఇక్కడ గుంటూరు ప్లేస్ కింద ఏ సెల్స్ అయితే ఉన్నాయో అందులో గుంటూరు అనే ప్లేస్ రావాలండి. ఇలా ప్రతి చోట సేమ్ ప్లేస్ రావాలనుకుంటే ఇండివిడ్యువల్ గా టైప్ చేయాలంటే టైం వేస్ట్. ముందు బ్లాంక్ సెల్స్ ని సెలక్షన్ చేయండి. ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ జీ, గో టు స్పెషల్ లోకి వెళ్ళండి, ఆల్ట్ ఎస్, బ్లాంక్స్, ఓకే ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన బ్లాంక్ సెల్స్ లో ఫస్ట్ సెల్ ఉంది కదండి, ఇక్కడ ఈక్వల్ టు టాప్ లో ఉన్న సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇలా తీసుకొని కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా సేమ్ డేటా కాపీ అయిందా లేదా. ఇలా మనం ఈజీగా డేటా ఎంటర్ చేయొచ్చండి. అలానే ఇంకో రిపోర్ట్ చూడండి, ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్ లో అక్కడక్కడ బ్లాంక్ సెల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. ఆబ్సెంట్ అని రెడ్ కలర్ లో రావాలండి. ఓకే, కాబట్టి
ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ జీ, గో టు ఆల్ట్ ఎస్, గో టు స్పెషల్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్లాంక్స్ ఓకే అన్నాడు, బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ అని. ఇప్పుడు నేను కీబోర్డ్ లో టైప్ చేస్తున్నాను, ఆప్షన్ రావాలి కాబట్టి షార్ట్ కట్ లో ఏబి ఇలా ఇచ్చేసానండి. క్యాపిటల్ లెటర్స్ లేవండి, ఏబి ఇలా ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఓన్లీ ఎంటర్ కొడితే ఆ సెల్లో మాత్రమే వస్తుందండి. కంట్రోల్ ఎంటర్ కొట్టండి, ప్రతి సెల్లో వచ్చేస్తుంది. సెలక్షన్ లో ఉన్నప్పుడే అలైన్మెంట్ చేంజ్ చేసుకోవడం, ఫార్మేట్ మార్చుకోవడం ఇలా చేంజ్ చేసుకోండి. ఇలా ఎట్ ఎ టైం బ్లాంక్ సెల్స్ లో ఇలాంటి ఫార్మేట్ లో ఇలా మీరు ఈజీగా డేటా ఎంటర్ చేసుకోండి. అంటే మీరు పర్టికులర్ గా బ్లాంక్ సెల్స్ లో డేటా ఎంటర్ చేయాలన్నప్పుడు, ఆ బ్లాంక్ సెల్స్ ని సెలక్షన్ చేయాలన్నప్పుడు గో టు స్పెషల్ లో బ్లాంక్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అలానే ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ బ్లాంక్ రోస్ ఉన్నాయండి. ఈ బ్లాంక్ రోస్ మొత్తాన్ని డిలీట్ చేయాలండి. డిలీట్ చేయాలంటే ఇండివిజువల్ గా ఆ రోస్ ని సెలక్షన్ చేయడం, రైట్ క్లిక్ ఇవ్వడం, డిలీట్, సెలక్షన్ చేయడం, రైట్ క్లిక్ ఇవ్వడం, డిలీట్. టైం వేస్ట్ అండి. అలా కాకుండా ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో సింబల్ మొత్తం సెలక్షన్ అయ్యిద్దండి. వన్స్ సెలక్షన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా గో టు స్పెషల్ లోకి వెళ్ళండి. కంట్రోల్ జీ, ఆల్ట్ ఎస్, గో టు స్పెషల్. ఇక్కడ బ్లాంక్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. బ్లాంక్ రోస్ మొత్తం సెలక్షన్ అయినాయి కదండి. ఇప్పుడు ఏదైనా ఒక బ్లాంక్ రో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఎంటైర్ రో మొత్తం డిలీట్ అవ్వాలి కాబట్టి ఎంటైర్ రో ఈ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి బ్లాంక్ రోస్ మొత్తం డిలీట్ అయిపోతుంది. లేదా బ్లాంక్ రోస్ అనేది సెలక్షన్ చేసిన తర్వాత మీరు హోమ్ ట్యాబ్ లో డిలీట్ అనే ఆప్షన్ ఉందా, దీని పక్కన డౌన్ యారో సింబల్ ఉందా, క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ షీట్ రోస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. బ్లాంక్ రోస్ మొత్తం డిలీట్ అవుతాయండి. ఓకేనా? ఇలా కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ లో మనం డాష్ బోర్డ్స్, ఎంఎస్ రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు నార్మల్ డేటా ఎంటర్ చేయడమే కాదండి, డిఫరెంట్ షేప్స్, టెక్స్ట్ బాక్సెస్, పిక్చర్స్, చార్ట్స్ అనేది క్రియేట్ చేస్తామండి. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కింద వస్తాయండి. నార్మల్ గా ఒక సెల్స్ ని సెలక్షన్ చేసినట్టు మీరు ఎట్ ఎ టైం ఒకేసారి ఆబ్జెక్ట్స్ ని సెలక్షన్ చేయడం కుదరదండి. కంట్రోల్ పట్టుకొని ఆ షేప్స్ ని, పిక్చర్స్ ని ఇండివిజువల్ గా సెలక్షన్ చేయడం ఇదంతా చేయాలండి. అలా కాకుండా ఎట్ ఎ టైం ఒకేసారి ఆబ్జెక్ట్స్ ని సెలక్షన్ చేయాలి. అలా చేయాలంటే మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ లో ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ చేయొచ్చు. ఇలా సెలక్షన్ చేసి మూవ్ చేయొచ్చు. లేదంటే ఒక షీట్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో మొత్తం ఒకేసారి సెలక్షన్ చెయ్యాలి అనుకుంటే మీరేం చేస్తారు, గో టు స్పెషల్ లోకి వెళ్ళండి. కంట్రోల్ జీ, ఆల్ట్ ఎస్, ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనే రేడియో బటన్ ఉందా, దీన్ని సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో మీరు ఏ షీట్ లో అయితే ఉన్నారో అందులో ఉన్న ప్రతి ఆబ్జెక్టు, ఆల్ ఆబ్జెక్ట్స్ అనేది సెలక్షన్ అవుతాయండి. వీటిని మీరు సపరేట్ గా గ్రూపింగ్ చేసుకుంటారో డిలీట్ చేసుకుంటారో మీ ఇష్టం. అంటే ఒక షీట్ లో ఉన్న ఆల్ ఆబ్జెక్ట్స్ ని సెలక్షన్ చేయాలంటే మీకు గో టు స్పెషల్ లో ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఓకేనా? చూడండి వేస్ట్ ఇక్కడ రిపోర్ట్ లో 2023లో సమ్ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఓకేనా? అలానే 2024 లో సేమ్ ఐడీస్ తో మళ్ళీ ఎంప్లాయీస్ ఉన్నారండి. అండ్ ప్రీవియస్ ఇయర్ కి ప్రెసెంట్ ఇయర్ కి ఎంప్లాయీస్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఐడీస్ అంతే ఉన్నా ఎంప్లాయీస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రోస్ వైజ్ గా సేమ్ డేటా ఉన్నట్టే ఉందండి. ఇక్కడ రోస్ వైజ్ గా డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ 2023లో ఈ ఎంప్లాయీస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఈ 2024లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సేమ్ ఎంప్లాయీస్ ఒకేలాగా ఉండాలండి. డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. అలా రావాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే రో డిఫరెన్స్, అది గో టు స్పెషల్ లోనే ఉందండి. కంట్రోల్ జీ, గో టు లోకి వెళ్ళండి. గో టు స్పెషల్, ఆల్ట్ ఎస్, ఇక్కడ మనకి ఇదిగోండి రో డిఫరెన్సెస్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో ఇదిగోండి మనకి ఫస్ట్ సెలెక్ట్ చేసిన డేటాలో ఆ పర్టికులర్ సెల్స్ అనేది సెలక్షన్ అని ఇవి క్లియర్ గా హైలైట్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారు, ఇక్కడ ఫిల్ ఆప్షన్, ఫాంట్ కలర్ ఆప్షన్స్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? వీళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు యాడ్ అయ్యారండి. ఇలా మీరు రో వైజ్ గా డిఫరెంట్ గా ఉన్న డేటాని ఫైండ్ అవుట్ చేయించండి. ఒకవేళ మీకు డేటా పక్క పక్కనే ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకేసారి ఈ 2 కాలమ్స్ లో ఉన్న డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ జీ, ఆల్ట్ ఎస్, గో టు స్పెషల్ లోకి వెళ్ళి రో డిఫరెన్సెస్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా హైలైట్ అవుతుంది. మీరేం చేస్తారు, ఇదిగోండి ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. అలా రో వైజ్ గా మీరు డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాలమ్ వైజ్ గా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ డేటాని నేను ఇక్కడ హారిజెంటల్ గా కాలమ్ వైజ్ గా ఇచ్చానండి. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఎంప్లాయీ నేమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేశానండి. అలానే కంట్రోల్ పట్టుకొని ఇక్కడ 2024లో ఉన్న ఎంప్లాయీ లిస్ట్ కూడా సెలక్షన్ చేశాను. ఇప్పుడు గో టు స్పెషల్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ కాలమ్ డిఫరెన్సెస్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి సపరేట్ గా హైలైట్ అయిందా లేదా,
వీటిని మీరు ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. అంటే కాలమ్ వైజ్ గా ఎక్కడైతే మీకు డిఫరెంట్ గా ఉందో ఆ విధంగా మీరు హైలైట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు అండి. మీరు ఎంటర్ చేసిన డేటాను బట్టి రోస్ వైజ్ గా లేదా కాలమ్ వైజ్ గా ఈ విధంగా మీరు డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా గో టు స్పెషల్ లో రో డిఫరెన్స్, కాలమ్ డిఫరెన్స్. అలానే మనకి గో టు స్పెషల్ లో ప్రెసిడెన్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. అసలు ఈ ప్రెసిడెన్స్ అంటే ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రిపోర్ట్ ఉందండి. ఈ స్టూడెంట్ రిపోర్ట్ లో ఐడి నెంబరు, నేము అండ్ 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసాం. ఈ మార్క్స్ ని బేస్ చేసుకునే కదా మనం టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఈ మార్క్స్ ని బేస్ చేసుకుని యావరేజ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. డైరెక్ట్ గా యావరేజ్ ఫార్ములా అప్లై చేసాం. అలానే యావరేజ్ ని బేస్ చేసుకుని గ్రేడ్, అలానే సబ్జెక్ట్ మార్క్స్ ని బేస్ చేసుకుని రిజల్ట్, ఇలా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇవి డైరెక్ట్ గా రాలేదండి, ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారా ఇక్కడ మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఇవి డైరెక్ట్ గా అప్లై చేసాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటాలో సమ్ రిజల్ట్ ఏదైనా ఒక యావరేజ్ కావచ్చు, టోటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సమ్ రిజల్ట్ రావడానికి ఏ వాల్యూస్ అయితే రిఫరెన్స్ గా తీసుకున్నారో వాటిని ప్రెసిడెన్స్ అంటారండి. ఇక్కడ మీరేంటంటే సబ్జెక్ట్ మార్క్స్ ని బేస్ చేసుకునే కదా టోటల్ వచ్చింది, యావరేజ్ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు నేను పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ మార్క్స్ ని టోటల్, యావరేజ్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. ఇక్కడ ప్రెసిడెంట్ వాల్యూస్ ఏందయ్యా అంటే ఈ సబ్జెక్ట్ మార్క్స్ ఏనండి. ఇవి లేకపోతే టోటల్ రాదు, యావరేజ్ రాదు, అంతే కదండి. ఇప్పుడు నేను కంట్రోల్ జీ గో టు స్పెషల్ లోకి వెళ్తున్నాను, ఆల్ టెస్ట్. ఇప్పుడు నేను ప్రెసిడెంట్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను అనుకోండి. ఇదిగోండి, ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే హైలైట్ అయినాయి. వీటిని రిఫరెన్స్ గా తీసుకొని ఫార్ములాస్ అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు రిజల్ట్ వచ్చింది. అంటే ఈ వాల్యూస్ అనేది మీరు ఫార్ములాస్ అప్లై చేయడానికి యూజ్ చేశారండి. వీటిని ప్రెసిడెంట్స్ అంటారండి. మరి ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్స్ ని ఏమంటారు అంటే, అక్కడ గో టు స్పెషల్ లోనే ఉంది చూడండి, డిపెండెంట్స్ అంటారు. అంటే ఈ డిపెండెన్స్ వాల్యూస్ ఏందండి, టోటల్ వాల్యూస్ ఏందండి, ఈ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ 255 అనేది డిపెండెంట్ వాల్యూ. అలానే యావరేజ్ వాల్యూ కూడా డిపెండెంట్ వాల్యూ. గ్రేడ్ కూడా యావరేజ్ మీద డిపెండ్ అయి ఉంది. పాస్ కూడా మీకు ఈ సబ్జెక్ట్ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి గో టు స్పెషల్ లోకి వెళ్ళండి, కంట్రోల్ జీ ఆల్ టెస్ట్. ఇక్కడ డిపెండ్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తానో డిపెండ్ అయిన వాల్యూస్ మొత్తం హైలైట్ అయినాయా లేవా, ఓకేనా? కరెక్ట్ గా చెప్పాలంటే ఫార్ములాస్ అప్లై చేసిన సెల్స్ మొత్తం మీకు డిపెండెంట్ వాల్యూస్ అనండి. ఇలా మీకు కావాల్సినట్టుగా ప్రెసిడెంట్ వాల్యూస్ ని, డిపెండెంట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. వాటిని ఇండివిజువల్ గా హైలైట్ చేసుకోవచ్చండి, ఓకేనా? అలానే ఈ రిపోర్ట్ చూడండి, ఎంప్లాయీ శాలరీ రిపోర్ట్ లో ఎంప్లాయీ నేమ్స్, డిజిగ్నేషన్, అలానే బేసిక్ శాలరీ ఇచ్చానండి. బేసిక్ శాలరీని బేస్ చేసుకుని ఎలవెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. బేసిక్ శాలరీ ఎలవెన్సెస్ యాడ్ చేసి గ్రాస్ ను ఫైండ్ అవుట్ చేసాం. గ్రాస్ లో నుంచి డిడక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ గ్రాస్ నుంచి డిడక్షన్స్ ని లెస్ చేసి నెట్ శాలరీని ఫైండ్ అవుట్ చేసామండి. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బేసిక్ శాలరీ అనేది ప్రెసిడెంట్ వాల్యూ, రిమైనింగ్ అన్ని డిపెండెంట్ వాల్యూస్. మీరు పర్టికులర్ గా ఈ బేసిక్ శాలరీ, అలవెన్సెస్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ప్రెసిడెంట్ వాల్యూ ఏదంటే బేసిక్ శాలరీ చెప్పొచ్చు, డిపెండెంట్ వాల్యూ ఏదంటే అలవెన్సెస్ చెప్పొచ్చు. అలానే బేసిక్, అలవెన్సెస్, గ్రాస్ ఈ 3 కాలమ్స్ లో ఉన్న డేటాని సెలక్షన్ చేసి ఇక్కడ ప్రెసిడెంట్ వాల్యూస్ ఏవంటే బేసిక్ శాలరీ, అలవెన్సెస్ ఈ రెండు చెప్పొచ్చండి. ఎందుకంటే గ్రాస్ శాలరీ రావడానికి బేసిక్ ని యూజ్ చేసాం, అలవెన్సెస్ ని యూజ్ చేసాం. గ్రాస్ అనేది డిపెండెంట్ వాల్యూ. ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి లాస్ట్ సెల్. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసిన డేటాలో లాస్ట్ సెల్ అనేది ఆటోమేటిక్ గా సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ గో టు స్పెషల్ లోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్ సెల్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశారనుకోండి, లాస్ట్ సెల్ అనేది ఆటోమేటిక్ గా సెలక్షన్ అవుతుందండి. పెద్ద పెద్ద రిపోర్ట్లో లాస్ట్ సెల్ అనేది డైరెక్ట్ గా సెలక్షన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, విజిబుల్ సెల్స్ ఓన్లీ. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 కాలమ్స్ లో డేటా ఉందండి, ఎంప్లాయ్ ఐడి, నేము, ప్రోడక్ట్, సేల్స్. ఇప్పుడు నాకు నేమ్ అండ్ సేల్స్ వాల్యూ ఒకటే సపరేట్ గా కాపీ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఎంప్లాయ్ ఐడి కాలమ్ ని హైడ్ చేసుకున్నాను. అలానే ప్రోడక్ట్ కాలమ్ కూడా హైడ్ చేసుకున్నాను. ఇప్పుడు కనిపించే ఏవైతే డేటా డిస్ప్లే అవుతుందో ఈ నేమ్ కాలమ్, సేల్స్ వాల్యూ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేశాను, కంట్రోల్ సి, వేరే చోట పేస్ట్ చేస్తున్నాను. ఏమైంది, ఇక్కడ నేమ్, ప్రోడక్ట్, సేల్స్ అంటే హైడ్ చేసిన ప్రోడక్ట్ కాలం కూడా నాకు ఇక్కడ పేస్ట్ అయిందండి. అలా రాకూడదండి. విజిబుల్ గా ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మాత్రమే సెలక్షన్ అవ్వాలి. ఇక్కడ చూడడానికి సెలక్షన్ అయినట్టు కనపడింది, కానీ హైడ్ చేసిన డేటా కూడా కాపీ అయిందండి. అలా అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ విజిబుల్ గా డిస్ప్లే అయ్యేది నేమ్, సేల్స్ కాలం మాత్రమే, ఓకేనా? ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, గో టు స్పెషల్ లోకి వెళ్ళండి, కంట్రోల్ జీ ఆల్ టెస్ట్. ఇక్కడ విజిబుల్ సెల్స్ ఓన్లీ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి.
అప్పుడు ఆ పర్టికులర్గా ఆ డేటా మాత్రమే, ఆ కాలమ్స్ మాత్రమే మీకు సెలక్షన్ అవుతాయి. ఇప్పుడు కాపీ చేయండి. ఇప్పుడు కాపీ చేసిన తర్వాత మీకు కావాల్సిన చోట పేస్ట్ చేయండి. ఓకేనా? దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4 కాలమ్స్ లో డేటా ఉంది కదా, ఐడి, సేల్స్, ఇది మాత్రమే కాపీ చేయాలనుకుంటున్నాను. నేమ్ కాలం, ప్రోడక్ట్ కాలం, ఈ 2 కాలమ్స్ ని హైడ్ చేశానండి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా కాపీ చేశారనుకోండి, హైడ్ చేసిన డేటా కూడా కాపీ అవుతుంది. అలా కాకుండా విజిబుల్ గా ఉన్న డేటా మాత్రమే సెలక్షన్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఆల్ట్ సెమీ కోలన్. ఓకేనా? అప్పుడు విజిబుల్ గా ఉన్న డేటా మాత్రమే సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు కాపీ చేయండి, కంట్రోల్ సి, వేరే చోట పేస్ట్ చేసుకోండి. ఓకేనా? విజిబుల్ సెల్స్ ఓన్లీకి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉందండి, ఆల్ట్ సెమీ కోలన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కండిషనల్ ఫార్మాట్స్. అంటే మీరు సెలెక్ట్ చేసిన టేబుల్లో కండిషనల్ ఫార్మాట్స్ అప్లై చేసిన సెల్స్ మాత్రమే, అంటే ఆ కాలం మాత్రమే సెలక్షన్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ అమౌంట్స్ ఉన్నాయండి, 20,000 కన్నా ఎక్కువగా ఉన్న వాల్యూస్ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఫార్మాట్స్ అప్లై చేసా కొన్ని కాలమ్స్ కి. ఈ అమౌంట్స్ సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళాను. హైలైట్ సెల్స్ రూల్స్ అండ్ గ్రేటర్ దాను, లెస్ దాను, లేదా డేటా బార్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. ఇవన్నీ కండిషనల్ ఫార్మాట్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి గో టు స్పెషల్లోకి వెళ్ళండి, కంట్రోల్ జి, ఆల్ట్ ఎస్. ఇక్కడ కండిషనల్ ఫార్మాట్స్, ఈ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే అంటారో కండిషనల్ ఫార్మాట్ అప్లై చేసిన కాలమ్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఓకేనా? అండ్ రిమైనింగ్ ఫస్ట్ కాలంలో, థర్డ్ కాలంలో నేను ఆ ఫార్మాట్ అనేది అప్లై చేయలేదు కాబట్టి సెలక్షన్ అవ్వలేదండి. ఎక్కడైతే అప్లై చేస్తారో ఒక్క సెల్కి అప్లై చేసినా ఆ ఎంటైర్ కాలం మొత్తం సెలక్షన్ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ చూడండి, డేటా వ్యాలిడేషన్. మనకి డేటా ట్యాబ్ లో వాట్ ఇఫ్ అనాలిసిస్ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉందండి. వీటి ద్వారా ఏం చేయొచ్చు, సెల్స్ కి డ్రాప్ డౌన్ లిస్టులు క్రియేట్ చేయొచ్చు అండ్ పర్టికులర్ గా కండిషన్స్ అప్లై చేయొచ్చు. ఎంత నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి, టెక్స్ట్ కూడా ఎన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అలాంటి కండిషన్స్ అప్లై చేసిన సెల్స్ ని సెలక్షన్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి, డేటా వ్యాలిడేషన్. ఇప్పుడు ఈ జిఎస్టీ ఇన్వాయిస్ లో పర్టికులర్ గా ఈ సెల్స్ లో డ్రాప్ డౌన్ లిస్టులు అనేది నేను అప్లై చేశానండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఎంటైర్ ఇన్వాయిస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, గో టు స్పెషల్లోకి వెళ్ళండి. ఓకేనా? డేటా వ్యాలిడేషన్ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో కండిషన్ అప్లై చేసిన సెల్స్ కావచ్చు, అప్లై చేసిన సెల్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఇక్కడ పర్టికులర్ గా ప్రోడక్ట్ నేమ్ సెల్స్ మొత్తానికి నేను అప్లై చేశాను కాబట్టి ఆ సెల్స్ మాత్రమే సెలక్షన్ అయినాయండి. ఓకేనా? ఇలా మీరు పర్టికులర్ గా డేటా వ్యాలిడేషన్ అప్లై చేసిన సెల్స్ ని మాత్రమే సెలక్షన్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ గో టు స్పెషల్ లో డేటా వ్యాలిడేషన్. ఈ ఆప్షన్స్ అనేది మన సిచ్యువేషన్ బట్టి, మనం చేసే వర్క్ ని బట్టి, అందులో ఉన్న డేటాను బట్టి యూజ్ చేస్తారండి. ఓకేనా? వియర్స్ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.